దక్షిణార్థులలో అందరు తయారుగా ఉన్నారులా. ఇక ఇయాల జబర్దస్త్ ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో పాలరుచుకోద్దాం పారి. అప్పట్లో కరోనా రోగం ఊళ్ళ మీద పడి మస్తు తిప్పలు పెడుతుండే. ముక్కులకు మూతులకు గుడ్డలు కట్టుకొని ఇంట్లోకించే బయటకు వచ్చేటోళ్ళు పబ్లిక్. అట్ట కూడా భయంతోనే బయట తిరుగుతుండేటోళ్ళు. ఇక గీనడుమ జర్రంత తగ్గింది. దగ్గు పడిషంతో కరోనా కూడా ఇంతే అన్నట్టే పబ్లిక్ నిమ్మలమయ్యారు. కానీ ఇప్పుడు కరోనాలో కొత్త వేరియంట్ వస్తుందట. అది మునుపటి కంటే ఇక ఇంత ఎక్కువనే అంటున్నారు అధికారులు. ఇక గా ముచ్చటేందో పాలరుచుకోద్దాం పారి. 2-3 ఏళ్ల పాటు ఎంటబడి పీడించిన కరోనా పీడ ఇక పోయింది. ఇక రాదు అనుకొని పబ్లిక్ కాస్తంత నిమ్మలం అవుతున్నారో లేదో. అంతలోనే నేనున్నా ఎడుబోలే మీకోసమే ఉన్నా, మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎడిగిపోతా అన్నట్టే చిన్నగా చేప కింద నీళ్ళ లెక్కనే మల్లోపాలి ఫస్ట్ గేలేసి పబ్లిక్ నడముచ్చేందుకు తయారవుతుందట కరోనా పురుగు. సుప్పనాథ్ లెక్కనే జుడిపెట్టేందుకు లెక్కలు కొట్టుకుంటూ వస్తుందట. బక్కజిక్కిన కరోనా 2 ఏళ్ల పాటు నిమ్మలమయ్యి మల్లోపాలి రెక్కలు దులుపుకుంటా కేరళలో చిన్నగా కరోనా కేసుల్ని రువడి పెంచేందుకు తయారవుతుంది అని చెప్పుకొస్తున్నారు అధికారులు. దేశం మొత్తంలో ఇప్పటికే లెక్కలేస్తే ఏం తక్కువ 1970 మంది దానిక కరోనాతోని కుసుకు అంటుదట. అందులో ఒక కేరళ రాష్ట్రంలోనే 1749 మంది దానుకున్నట్టు లెక్కలలో తేలిందంటున్నారు పెద్దసార్లు. అంటే కేసులన్నీ కేరళలోనే ఉన్నాయన్నట్టు. అన్నింటికంటే పెద్ద ముచ్చట ఏంటంటే కరోనా పురుగు తిరిగి అందరికి అంటించుకుంటూ వస్తుందట. అట్ట ఒక్కనాడే 142 మందికి అంటించిందంటున్నారు. ఒక కేరళనే కాదు, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రాలకెల్లా కూడా పోతే కరోనా పురుగు రువ్వడి పెంచిందట. JN1 అని కొత్త పురుగుకు పేరు పెట్టి నామకరణం కూడా చేసేదట అధికారులు. ఇప్పటికైతే నిమ్మలంగానే ఉన్నది, కానీ రాను పెద్దగా ఇద్దో లేకుంటే అట్నుంచటే పోతుందో ఏమో తెలియదు. కానీ ఇగో పబ్లిక్ మీరు మాత్రం జరంత పైలంగా ఉండాలి. దగ్గు పరిచయం అయ్యి కాలు చేతులు నొచ్చుడు, నెత్తి నొప్పి, నోరు సప్పగా అవుతుందంటే హుషారు కావాలని చెప్తున్నారు అధికారులు. వాళ్ళు చెప్తూనే ఉంటారు, కానీ మీరు సుత మీ జాగ్రత్తలో మీరు ఉండురి. మూతులకు మాస్కులు లేకుండా ఎట్టికి ఎగేసుకొని ఉరకకూరి, బయట తిరగకూరి. అందరేమో కానీ ఇగో అమ్మలక్కలు మీరు జరంత పైలంగా ఉండురి. టికెట్కేం పైసలు తీసుకోవట్లేదు కదా అని ఒట్టిగానే బస్సులలో ఎక్కి తిరగకూరి. పుణ్యానికి తిరగొచ్చు అని బస్సులలో ఎక్కి తిరిగితే పురుగు తగులుద్ది. ఏం చెప్తున్నా? ఎమ్మెల్యేలంటే బుగ్గ కార్ల తిరుగుడు కాదు, పబ్లిక్ మంచి చెడ్డలు అరుచుకుడు అంటారు. ఈనాడు మన తెలంగాణలో ఎమ్మెల్యేలు కూడా అట్టనే పబ్లిక్ ఆపతి సాపతి అరుచుకుంటుర్రు. పబ్లిక్ కోసం ఆఖరికి పోలీసులతోని పాటుగా నౌకర్లు కూడా చేస్తున్నారు. అదేందంటారా? ఈ చూడు మీకేరికైతే అగో గీడ గుంపు వచ్చింది కదా, ఎవరు చూసి ఇంట్లో పడ్డట్టున్నారు. దొంగలుగా వచ్చినట్టున్నది కదా, చూస్తుంటే అయితేనే ఉన్నది. ఒక దొంగ తలుపు వలకు కొడుతుంటే తతిమోళ్ళంతా పక్క పొంటి నిలబడి ఎట వలకు కొట్టంలో సలహాలు చెప్తున్నట్టే ఉన్నది. అబ్బో గీ దొంగ ఎవరో కాస్ట్లీ దొంగే ఉన్నట్టున్నది. కత్తలి బట్టలు వేసుకొని వచ్చిండు అనుకున్నారు. కాదు, ఆయన ఎమ్మెల్యే. పక్క పోయింటి ఉన్న వాళ్ళంతా పోలీసు వాళ్ళు. ఆవు వాజిబే, మీరు ఇంటున్న ముచ్చట నేను చెప్తున్న ముచ్చట రెండు వాజిబే. మరి ఎమ్మెల్యేకు మధ్య చేతులు ఏం పని అయ్యా అంటారా? ఆవు మేము కూడా గదే అనుకున్నాం ముందుగా. గానీ పోలీసు వాళ్ళతో పాటుగా ఎమ్మెల్యే సార్ కూడా నౌకరు చేస్తున్నాడు తెలంగాణక. దొంగల్ని పట్టుకునేందుకే ఇట్ట పోలీస్ అవతారం ఎత్తిండట సారు. నారాయణపేట జిల్లాలో చుట్టుముట్టుండేటి అన్ని ఊళ్ళలో దొంగల భయం గట్టిగా ఉందట. అందుకనే అక్కడి పబ్లిక్ ఎప్పుడొచ్చి దొంగలు ఇంట్లో పడతారో, ఏం సొమ్ములు ఎత్తుకపోతారో అని బిక్కు అనుకుంటా బతుకుతున్నట. అందుకనే దొంగల్ని పట్టుకునేందుకు పోలీసు వాళ్ళు రంగంలోకి దిగితే పోలీసులతో పాటుగా అక్కడి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సారి కూడా తెలంగాణ డ్యూటీలు చేస్తున్నాడు. బజార్ల పోయింటి గస్తీలు కాస్తున్నాడు. మంచి ముచ్చటే కదా, ఒక ఎమ్మెల్యే అయ్యుండి కద్దరి బట్టలు వేసుకొని కార్లలో తిరిగేది కాకుండా ఇట్లా పోలీసు వాళ్ళతో పాటుగా తెలంగాణ గస్తీ కాస్తుందంటే తారీఫ్ వేయాల్సిందే కదా. ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో గట్టిగా తిరుగుతుండే వాళ్ళకు నెట్ అన్నలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు రాసుకొస్తున్నారు. ఏదున్నా రాష్ట్రంలో ఎమ్మెల్యే అంటే నీ లెక్కనే ఉండాలి సారు అనుకుంటా కామెంట్లు రాస్తున్నారు నెట్ అన్నలు. ఏ మాటకు ఆ మాట. ఎమ్మెల్యే సార్ చేస్తున్న పని మాత్రం ఎంత తారీఫ్ చేసా తక్కువే పోండ్రి. మీదికెంచే గాలి మోటార్ పోతుంటే చాలు ఇంట్లో వడుకున్నోళ్ళం కూడా బయటికి కురుకొచ్చి చూస్తాం. అసువంటిది కండ్ల ముంగట్నే కిందికి దిగుతుంటే ఉకో బుద్ధి అవుతుందా? దగ్గరకు పోయి చూస్తాం. అగో అట్టనే పోయిన రాష్ట్రపతి ముర్ము మేడం ఎక్కొచ్చిన గాలి మోటార్ దగ్గరకు పోయిన వాళ్ళ పరిస్థితి ఏమైందో పాలు చూడుర్రి. గాలి మోటార్ చూస్తే ఎవరికైనా పానం గుంజుతుంది. ఎప్పుడు దగ్గరికి పోవాలన్నా, ఎప్పుడు చూడాలన్నా, అవసరమైతే అవకాశం వస్తే ఎక్కేటట్టుంటే ఎక్కాలన్నా అన్నట్టే చూస్తుంటారు పబ్లిక్. అట్టగా పబ్లిక్ ఒక్కలే కాదు, పోలీసు వాళ్ళకు కూడా కాయిసి ఉంటది గాలి మోటార్ ఎక్కాలనేది. గట్ట కాయిసి పడి గాలి మోటార్ దగ్గరికి పోయి చాలా మంది పోలీసు వాళ్ళు దెబ్బలు తగిలించుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోచంపల్లిలో తిరిగేందుకు రాష్ట్రపతి ముర్ము మేడం పోయిందట. రాష్ట్రపతి అంటే ఉట్టి ముచ్చటైనా గట్టిగానే ఉంటది కదా పోలీసు వాళ్ళ బందోబస్తు. అట్టనే ఏడి కాడికి బార్కెళ్లు పెట్టుకుని పోలీసు వాళ్ళు గట్టిగానే కాపాడికి నిలబడ్డారట. ఇంతలానే పైకెంచి
లెక్కలు పట్ట తిప్పుకుంటా గాలి మోటార్ కిందికి వస్తుంటే గాలి మోటార్లు చూసేందుకు పోలీసు వాళ్ళంతా దగ్గరికి ఉరికిలాట. పైనుంచి వెళ్ళి పంకలు తిరుగుతుంటే గాలికి తట్టుకోలేక గడ్డి పోసలు ఎగిరిపోయినట్టే ఎగిరిపోయి నేల మీద పడ్డదట. ఇంకేముంది, ఉప్పల్ ట్రాఫిక్ ఏసీబీకి చెయ్యి ఇరిగిందట. పక్క పోయింట్ ఉన్న కానిస్టేబుళ్లకు చిన్న దెబ్బలు తగిలినాయట. గాలి మోటార్ అంటే ఊరినే అనుకున్నదా, గట్టిగా గాలి దుమ్ము వచ్చి చెట్ల కొమ్మలు ఊగితేనే ఇటోళ్ళు అటు పడతారు, అటోళ్ళు ఇటు పడతారు. ఆసమంటిది గంత పెద్ద గాలి మోటార్ లెక్కలు గంత గట్టిగా తిరుగుతుంటే గాలికి ఆగుతాం అనుకుని దాని దగ్గరికి పోయి లాగి పోలీసు వాళ్ళు అనుకుంటూ అడగి ముచ్చడానికైనా పబ్లిక్ ఏమో పోలి ఎట్టనో గట్ట అయిందేదో అయిపోయింది. కానీ పోలీసు వాళ్ళని ఇప్పటికైనా దవాఖానలో మంచిగా చూపించుర్రి సార్లు. చూసిరు కదా ఈ ఆల్టీ జబర్దస్త్ ముచ్చట్లు. మళ్ళా రేపు మస్తు జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొని వస్తా. ఇక ఉంటా.